మా నాయకుడైనటువంటి ఉద్యమ నాయకుడైనటువంటి హరీష్ రావు గారి పైన పిచ్చిగా ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోని క్షుద్ర పూజలు అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఇది కేవలం హరీష్ రావు గారి యొక్క వ్యక్తిత్వ హననమే కాదు, రాజ్యాంగం నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి ఒక రాజకీయ తత్వాన్ని కూడా విధ్వంసం చేయటమే. ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడటం. ఏం మాయరోగం వచ్చిందో నాకు అర్థం కావట్లే కాంగ్రెస్ పార్టీకి. క్షుద్ర పూజలు పొలిటికల్ రిటారిక్గా మార్చుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేసేటువంటి ఒక నీచత్వానికి వాళ్ళ దిగజారితే, రేవంత్ రెడ్డి లాంటి ఒక దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎంతో ఔన్నత్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా దిగజారిపోతుంది అనటానికి వాళ్ళ నిదర్శనం. ఇవాళ కనకపు సింహాసనంబుపై శునకంబు బోలినట్టు అన్నట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం భాషలో సంస్కారం లేకుండా పేగుల భాష, కనుగుడ్లతో గోటీలాట భాష, లాగుల తొండల భాష, తల్లులను వదిలిపెట్టే, పిల్లలను వదిలిపెట్టలే, అమ్మాయిలను వదిలిపెట్టలే, అబ్బాయిలను వదిలిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టకుండా చిల్లర మల్లర భాష వినియోగించి అదే రాజకీయం అన్నట్టుగా కొనసాగిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ గాంధీ భవన్లో ఆఖరికి క్షుద్ర పూజల నేపథ్యం అంటూ ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేస్తూ ఉంటే ఎంత దిగజారిపోయింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని బాధతో ఇవాళ నేను ఈ పత్రికా సమావేశాన్ని పెడతా ఉన్నాను. ఆ వేదిక మీద కూర్చొని వాళ్ళ క్షుద్ర పూజల గురించి మాట్లాడిన సామా రామ్మోహన్ రెడ్డి గారు, యువకుడు, రేవంత్ రెడ్డిని మెప్పియడం కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రాపకం కోసమో ఇటువంటి మాటలు మాట్లాడితే, ఆ అబ్బాయి లాయర్, ఈజ్ అ యువకుడు, ఈజ్ అ యంగ్ లాయర్, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక నాయకుడు, అద్దంకి దయాకర్ ఒక ఉద్యమకారుడు, కనీస సంస్కారం లేకుండా, రాజకీయ హేతుబద్ధత లేకుండా, సామాజిక హేతుబద్ధత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడితే రేవంత్ రెడ్డి ప్రాపకం ఏమైనా వస్తే రావచ్చేమో, అది కూడా నీటి మీద బుడగే, ఎందుకంటే వాడకదొబ్బి పక్కన పెడతాడు. కానీ ప్రజల్లో మీరు పలచన అవుతున్నారు, పార్టీని కూడా పలచన చేస్తున్నారు అనే ఒక విషయాన్ని దయచేసి మా సోదరులు గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఆ వేదిక, గాంధీ భవన్ వేదిక మీద దామోదరం సంజీవయ్య గారు మాట్లాడినారు. అదే వేదిక మీద కూర్చొని పివి నరసింహారావు గారు మాట్లాడినారు. అదే వేదిక మీద కూర్చొని నాకు ఇద్దరు మేధావులు తెలంగాణలో అని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మేధావులు ఇద్దరు, కేశవరావు గారు మాట్లాడినరు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడినరు, నీలం సంజీవరెడ్డి గారు మాట్లాడినరు, బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడినరు, ఇవాళ బతికున్న చిన్నారెడ్డి గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. దానికి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక గాంధీ భవన్, అది గాంధీ గారు వచ్చిన భవన్, అది గాంధీ గారు వచ్చి అక్కడ కూర్చున్న భవన్, అది ఆ మొత్తం అందుకే దాన్ని గాంధీ భవన్ అని చెప్పని అంటారు. ఇవాటికి కూడా గాంధీ సంబంధించినటువంటి ఒక సంస్థ వాళ్ళు కార్యకలాపాలు వెనుక నడుపుతారు. అటువంటి ప్రామాణికత కలిగినటువంటి ఒక ఆఫీస్లో సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వాళ్ళు ఒక మతం యొక్క నమ్మకాలపైన, విశ్వాసాలపైన దాడి చేస్తూ ఒక నాయకుడి వ్యక్తిత్వ హననం కోసం కోటాను కోట్ల మంది యొక్క హిందువుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ గాయపరిచేటువంటి రీతిలో మాట్లాడటం ఏం న్యాయం అవుతుందో పెద్దలు మహేష్ గౌడ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బికాజ్ యు ఆర్ ద పిసిసి ప్రెసిడెంట్, యు ఆర్ హెడ్ ఆఫ్ ద గాంధీ భవన్. ఇదేం సైంటిఫిక్ రేషనల్ ఇది? క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడవా? మరి ఏం పూజలు చేస్తే వర్షాలు పడతాయి? ఆ మధ్య రఘువీరారెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేఘమదనాలను చేసిండు, ఆయన చేసి వర్షాలు కురిపించిండు అని చెప్పని మనకు కొంత చరిత్ర చెప్తున్నది. మీరు హరీష్ రావు గారు క్షుద్ర పూజ చేస్తే వర్షాలు పడలేదని చెప్పని ఎవరిని అగౌరవపరుస్తూ ఉన్నారు ఇక్కడ? మీరు
హరీష్ రావు గారిని మీరు ఎట్లా గౌరవించరు, అగౌరవపరుస్తూనే ఉన్నారు. హిందూ దేవతలను అగౌరవపరుస్తూ ఉన్నారు మీరు. ఇవాళ అమ్మవారిని గౌరవపరుస్తూ ఉన్నారు. సిగ్గున్నదా? అన్నం తింటున్నారా మీరు? మానవత్వం ఉందా? అసలు మీరు హిందువులా? అసలు మీరు హిందువులా? శివతత్వం గురించి మీకు అవగాహన ఉందా? ప్రకృతియే శివశక్తి స్వరూపం. ఒక శక్తిని పట్టుకొని పూజలు చేస్తే ఆ శక్తి అట వర్షాలు రాలేదు అని చెప్పని చిల్లర మల్లరగా మీరు మాటలు మాట్లాడుతున్నారు అంటే మీ సంస్కారం ఏంది, మీ సభ్యత ఏంది, మీ సైంటిఫిక్ రేషనల్ ఏంది, మీ కాన్స్టిట్యూషనల్ అడ్హరెన్స్ ఏంది అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇదే నా కాంగ్రెస్ పార్టీ సంస్కారం? ఇది రేవంత్ రెడ్డి సంస్కారమా, రాహుల్ గాంధీ సంస్కారమా? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ పూజలు చేసింది, కొత్తగా దాగుడు మూతల పూజలు చేయలే. తెలంగాణ బాగుపడాలని, సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడం కోసం ఇదే తెలంగాణ భవన్ వేదికగా చండీయాగం చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. తదనంతరం దేశంలో ఇంతవరకు ఎవరూ చేయనటువంటి ఒక అత్యంత పవిత్రమైన అతిపెద్ద శతాయుత చండీ యాగం ఏదో అంటారు, పెద్ద యాగం. భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద యాగం నిర్వహించిండ్రు. ఎవరి కోసం? అది ప్రజల బాగోగు కోసం. ప్రాణాల్ని త్యాగం చేయటం కోసం సిద్ధపడ్డారు, ప్రజల బాగోగుల కోసం పూజలు చేసిండ్రు, పదవులను త్యాగం చేసిండ్రు. కానీ ప్రజలు చెడిపోవడం కోసం పూజలు చేసే చిల్లర సంస్కృతి సంస్కారం ఉన్నటువంటి ఒక పార్టీ కాదు, నాయకత్వం కాదు అనేట ఒక విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నాకు బాగా గుర్తన్నా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే చిల్లరమల్ల ప్రచారం చేసిండ్రు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శవాల మీద ఎన్టీ రామారావు గారు కూర్చొని రాత్రులు పూజలు చేస్తున్నాడు పదవులు కాపాడుకోవడం కోసం అని చెప్పని కొన్ని వర్గాలు అప్పుడు పుకార్లు సృష్టించినాయి. అదే వర్గం ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసినాయి అని చెప్పని ఇవాళ ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అనేక అంశాలు లేవనెత్తిండ్రు, స్కామ్స్ లేవనెత్తిండ్రు. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక తిరుగుబాటు వస్తూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇంత చేతగాని దద్దమ్మలకు మనం ఓటేసినమా అని చెప్పని ప్రజలు ఇవాళ ఒక పక్కన బాధపడుతున్నట్టు పరిస్థితుల్లో క్రిమినల్ వేస్ట్ అని చెప్పని యువకులను అగౌరవపరుస్తారు, ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే బ్లాక్మెయిల్లకు పాల్పడతారు, రైతులకు పండించిన ధాన్యాన్ని కొనమంటే చేత కాదు, సంపద సృష్టించే తెలివి లేదు, 6 గ్యారంటీలు ఏవి అంటే సమాధానం చెప్పరు, పెన్షన్లు ఏమైనా అంటే సమాధానం చెప్పరు, నిరుద్యోగ భృతి అంటే సమాధానం చెప్పరు. చిల్లర మల్లరగా పార్టీ వేదికగా ఒక పబ్లిక్ పాలసీని ప్రజెంట్ చేసి ప్రజలను మెప్పించి ఒప్పించేది పోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పని అదేదో గొప్ప పనులు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికను వాడుకొని ఇవాళ మహేష్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలో పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. సిగ్గు, ఇట్స్ అన్ ఇన్సల్ట్.